మీకు అంటుకుంటుందేమో అంటున్నాను నేను. అది మీరు ఏదో డబ్బులు తీసుకున్నారని కానీ మీరు సస్పెండ్ చేయమని కానీ నేనేమో అంటలేదు సార్. ప్రజలు ఎలాగ అనుకుంటున్నారని చెప్తున్నా. ఓకే సత్య గారు మీరు లైన్లోనే ఉండండి, మళ్ళీ మాట్లాడుదురు. సరే సరే సార్. గురుమూర్తి గారు ఏమంటారు? గురుమూర్తి గారు అయితే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ వ్యవహారాలన్నీ కూడా ఖచ్చితంగా ఆయన సీరియస్గానే పరిగణిస్తారని అందరూ అనుకుంటున్నారు. పాపం ఆయన 75 ఏళ్ల వయసులో ప్రపంచం అంతా తిరిగి పెట్టుబడులు తేవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటే ఇక్కడ కొత్తగా ఎమ్మెల్యేలు అయినటువంటి వ్యక్తులు చాలామంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు కూటమిలో. బ్రహ్మనాయుడు గారు ఇందాక సత్య గారు మాట్లాడుతూ ఏదో జనసేన తెలుగుదేశం మధ్యన బాండింగ్ లేదు అని చెప్పి మాట్లాడతాం. ఇంత పెద్ద వ్యవస్థలో ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉంటేనే ఇవాళ ఏ విధంగా గొడవ పడుతున్నారు, ఆస్తుల కోసం ఏ విధంగా తగాదాలు పడుతున్నారు మనం చూస్తున్నాం. ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న చిన్నవి ఉంటాయి, ఉన్నప్పుడు సర్దుకుంటాం. మాకేమి ఇబ్బంది ఏమి లేదు, మాకు బాండింగ్ లేదు అనేది లేదు, బ్రహ్మాండమైన బాండింగ్ ఉంది. ఎందుకంటే మా కృష్ణా జిల్లాలో కూడా మేము చూసుకున్నప్పుడు చాలా చక్కగా అందరం కలిసిమెలిసి ఉంటాం, అందరం కూడా ఒకే మాట ఒకే పాటికి వెళ్తాం. ఎందుకంటే ఎవరో బాండింగ్ లేదని చెప్పి అంత పరిస్థితిలో, ఎందుకంటే మాకు కూడా ఒక సిస్టమ్స్ ఉండే, జనసేనకు ఉంది, మాకుంది, బీజేపీకి ఉంది, కాబట్టి ఎలాంటి ఇబ్బంది మాకైతే లేదు. అదేవిధంగా ఇవాళ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మాకు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, వీటన్నిటికి కూడా పరిష్కరిస్తారు. ఇదేం పెద్ద ఇష్యూ కాదు, మేమేం పెద్ద ఇదనుకుంటాం. మాకే ఇవాళ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఏదైతే చెప్పామో అవన్నీ కూడా మేము చేసాం. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో చదువుకున్న బిడ్డల కోసం, ఎందుకంటే ఒకనాడు ఇక్కడ పరిశ్రమలన్నీ కూడా పారిపోయినాయి, కానీ ఈ రోజున మరి మేము ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ఒకే మాట మీద మరి పరిశ్రమల విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానివ్వండి, ఒకే బాటకి వెళ్తా ఉన్నారు. దాన్ని అనుసరిస్తా ఉన్నారు ఎక్కువ మంది. ఎక్కడైనా 1-2 సంఘటనలు ఉంటే కనుక వాటి మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఎలాంటి ఇబ్బంది ఉండదు, మాకు ఎలాంటి ఇది అంటదు. ఎందుకంటే మేము అంటించుకునేటువంటి పరిస్థితిలో మేము లేము. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అసలు తెలుగుదేశం ప్రభుత్వమే ఉండదు, తెలుగుదేశమే ఉండదు, పార్టీ ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు పగలు తీసేసేస్తున్నాడు. 175కి 175 ఎందుకు రాకూడదు, ఎందుకంటే స్థానిక సంస్థలు మొత్తం మేము దున్నేసాము, ప్రజలకు మొత్తం మేము ఇచ్చేసాము, అసలు ఏం లేదు, ఇక అసలు ప్రతిపక్షానికి కూడా పనికి రాదు, ఒక్క సీటు కూడా రాదు, 175కి 175 మేమే, ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం మేముంటే చాలు, నేను దేవుణ్ణి రక్షిస్తాను, ఈ రాష్ట్రాన్ని రక్షిస్తాను, ఈ ప్రజలను కాపాడతానని చెప్పారు. చెప్పిన ప్రజలకు తెలుసు, ఎందుకంటే భూమి ఆకాశం ఉన్నంత కాలం మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి మాకు ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో అనేక మరి ఇబ్బందులు వచ్చినప్పుడు పార్టీకి మరి వాటిని అధిగమించి ఏ విధంగా ముందుకెళ్ళామనేది మాకు ఒక అవగాహన ఉంది, ఒక మరి దానికి తగ్గ యంత్రాంగం ఉంది. మరి వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. మేము ఎవరేం చెప్పినా కూడా ఇక్కడ మేమేమి కూడా తగాదా పడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సమస్య మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయన ఆ విధంగానే అక్కడ వివరణ తీసుకున్నారు. ఇందులో ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేదు. ఎవరన్నా తొందరపడి ఒక మాట అన్నా కూడా దాన్ని మరి పెద్దలు సర్దుకుంటారు. ఎందుకంటే ఒకసారి ఏదో మాట్లాడినప్పటికీ కూడా ఇవన్నీ కూడా సర్దుకుంటే ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నప్పుడు ఎక్కడన్నా ఒకే వచ్చినా కూడా మేము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దాన్ని రెక్టిఫై చేసుకుని ముందుకెళ్దామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. సో అయితే చిన్న చిన్న సమస్యలు ఏ ఉన్నాయి కూడా అవన్నీ మీరు ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవడం నిజంగా అది సంతోషకరమైన అంశం.